ఇంకోటి తిరిగితే చంపేస్తారు. గురి ప్రేమరావు వచ్చిన మా అన్న శ్రీశైలం గారు మా నటి ఆంధ్ర నాటకంలో బ్రహ్మాండమైన నటిమని మా శ్రీమతి జీ నేను లేను నా నాటకం లేదు. నిజమా కాదా? నిజమా కాదా? మోవారికి సిగిపోయారు. మోవారికి 1000 రూపాయలు ఇచ్చారు వారు అమ్మాయికి. సభాముఖంగా ఒక్క రోజులో నా మిత్రుడు చేశాడు, చాలా బాగా చేశాడు. అతనికి శిరస్సు వచ్చి అలాంటి నేర్పిస్తున్నాను. ఎందుకంటే అతను ఈ వేషాలు కొట్టుకోవడం నా కోడ తెలుసుకుంటాడు. 3 రోజుల క్రితం గోడలతో తిరిగేవాడిని, నా శని వదిలిపోయింది. ఆయన వచ్చాడు. నేటి నుండి గోవిందరాజు గారి సభాముఖంగా అర్థిస్తున్నా, ప్రార్థిస్తున్నా. మీరు ఇంకా 2 అది మీరు వేయండి. మా నాటకాన్ని ఆదరించండి. నటుడు రారు, ఆయన నటుడు కాదు, రచయిత నటుడు రావుడు. భవిష్యత్తు వేదిక ఎక్కడంటే హీరోయిన్ కానీ హీరో కానీ కామెడీ యాక్టర్ కానీ రచన కానీ సంగీతం కానీ రచయిత ఏదో భౌతితో పాటు ఉత్తమ తీసుకుంటారు. అసతోమా సత్యమయ, తమసోమా జ్యోతిర్గమయ, ఉత్సవమా అమృతమయ, ఓం శాంతి శాంతి, సర్వే జనాశికుడు బోధు. ఇంతవరకు సంగీతాన్ని ఉచితంగా అందించిన నా మిత్రుడు విజయ్ భాస్కర్ గారు నాటకంటే ఏమిటో తెలియదు. ఉన్నత అధికారిగా పనిచేస్తాడు ఆయన. మొన్న రైతు వార్తలు వచ్చాడు. అలాగే మొన్న రేడియో స్టేషన్ సోమి గారు కూడా చక్కగా వ్యాఖ్యానం చేశారు. టైం లేక వారు ఆర్ఎస్ఎస్ సూచన చెప్పారు. కనుక వారి గురించి ఎక్కువ చెప్పలేను, నాకు తెలియదు. వారు డాక్టర్ కండ్రాప్ సాంబశివరావు గారు పరిచయం. సభ ఉంది, నాటికి వస్తుంది. సభలో చెప్తున్నాను, సన్మానం చేస్తాం, చందాలిస్తారా సమాజం కాదు. వారు 5,000కే నాటకం వేస్తాను అమ్మతోడు, 7,000 ఇస్తే కార్లో వస్తాను. ఇలా గుర్తుకొండ బాబు 7,000 నుంచి ఊరనాడు తెచ్చారు. డబ్బు అడగకుండా పెట్టరు, అడగట్లే అమ్మాయిగా పెట్టరు. నేను అడగట్లా, వచ్చి ఆదరించారు. నిజంగా ఉంటే 5,000 చాలు, ఇంకా 2,000 ఇస్తే ఎక్కువ వస్తాం. శుభం భూయా. నా ప్రదర్శన నిలుస్తుంది, మా అందరి కృషి. మీరు చెప్పండి ఒకసారి. మొన్న తిరుపతిలో సెలెక్ట్ అయింది నాటిక, కానీ మీరు వెళ్ళలేదు. వాటిని ప్రత్యేకంగా వీరికి అయిపోతాం. మా సత్యనారాయణ సీతాఫలముడిలో రిహార్సల్స్ చేస్తుండగా లైబ్రరీలో దొంగతనంగా బిల్లు తాగే రోజు నుంచి తెలిసాయి. కారణం హరి ఓం సతంజీవ సర్వవర్తమానయిత హరిమోహోతి శతమ దీర్ఘమాయు స్మర్తేనావర్తయంతి శతమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు అస్య శిశుమాని స్మరణమాంచల్పిత కార్యసిద్ధులతో తదాస్తు. పెద్ద కృష్ణారి బెల్ట్ కావాలని సభాముఖంగా రోజు టెలిఫోన్ వాటే మాట సభలో చెప్పి సోమూరి ఒక్క మాట మాట్లాడాల్సి కూడా కోరుతున్నాను. దగ్గర గురుగారు మీరు గురుగారు పెద్ద ఈ ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం గురుగారు సభకు నమస్కారం అండి. సభలో మాకు వందనాలు మా వైపు చూస్తున్నాయి కాబట్టి అనుకుంటున్నాను. నాకు మాడుగులు కృష్ణమోహన్ గారు, నా పేరు మురళీకృష్ణ, ఆడి పేరు మాడుగులు కృష్ణ. సో ఓ రకంగా నేను టీనేజ్ లో ఉన్నప్పటి నుంచి కూడా అసలు ఎదగాల్సిన వయసులో ఎలా ఉండాలో, మెంటల్ గా ఎలా తయారు కావాలో, ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నాటకాలు వేస్తున్న రోజుల నుంచి కూడా నన్ను ఎడ్యుకేట్ చేసేవాడు. బతకడం నేర్చుకోరా ఎదవా అని చెప్పి నన్ను ఒక రకంగా ఏమీ తెలియని వయసులో ప్రపంచం అంటే ఏంటో ఒక రకంగా వాడు అనిపించే
ఒక చనువు కూడా ఉంది నాకు. ఇప్పుడు కూడా అనొచ్చు. గడ్డం గీసుకోవడానికి బ్లేడ్ కూడా వాడే పెట్టిన రోజులు నాకు మర్చిపోలేరు. అరే గడ్డం ఎలా గీసుకోవాలని అని అడిగితే వాడు గీచి చూపించేవాడు నాకు. అట్లా పబ్లిక్ మెంటాలిటీస్ మేము వీధి నాటకాలు వేసే రోజుల్లో 650 మండలాలు ఒక నాటకాన్ని మేము తీసుకొని 15 నిమిషాల డ్రామాని మాకు ఇస్తే 1 hour 15 minutes చేసి 650 మండలాల్లో గుర్తుండే విధంగా చెయ్యడమే కాకుండా దాన్ని 1000 నిమిషాల వీడియో కూడా తీయించుకున్నాం మేము. అది ఒక చోట ఉంది. అది అట్లా కాల ప్రవాహంలో మేమున్న వీడియో అడాప్టేషన్ లో ప్రస్తుతం ఒక ప్రముఖ యూట్యూబర్ గా నా పేరు మురళీకృష్ణారెడ్డి. మా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి తేజ్ ఇండియా ఒరిజినల్స్ ఒకటి, హలో అంకుల్ బై తేజ్ ఒకటి. ఈ రెండు కూడా మా పెద్దబాబు 60 లక్షల మంది సబ్స్క్రైబర్లతో, ఓహో, నేను ఒక 2 లక్షల మంది సబ్స్క్రైబర్లతోటి, మా మిసెస్ 50,000, మా చిన్నబ్బాయి 50,000, అట్లా ఇంట్లో ఉన్న నలుగురు కూడా కుటుంబ సమేతంగా ఈ నాటకం అనే ఒక సపోర్ట్ బేసిక్స్ తోటి నాతో ప్రారంభమై కుటుంబం మొత్తం కూడా ఇవాళ యూట్యూబ్ ద్వారా 10-15 మందిని మేము బతికించుకోగలుగుతున్నాము. ఓహో. దానికి పునాదులు వేసిన ఇలాంటి వ్యక్తులు. బాధాకరం ఏంటంటే ఇక్కడ మనం సర్దుకుంటున్న విషయాల్లో కానీ, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకున్నప్పుడు కానీ, మేము పాత రోజుల్లో నాటకాలు, వీధి నాటకాలు వేసే రోజుల్లో ఈ పెట్రోమాస్ లైట్లలో కూడా మేము